మండలపట్టి వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. మన దగ్గర నుంచి అయితే డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. 6:30, 7 అట్లా అవుతుంది. చూడాలి సన్ రైజ్ కోసము. అండ్ మంచి వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదన్నమాట మనం ఎక్కబోయే హైట్. మీరు వెళ్తారా నడుచుకుంటూ? నేను అక్కడికి వచ్చినాక పిక్ చేసుకుంటా. గైస్ ఫైనల్గా రీచ్ అయిపోయినాం స్పాట్కి. సో ఇదే అనమాట బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుందంట ఆఫ్ రోడ్ ట్రాక్ అనేది. ఈ ఓల్డ్ జీప్స్ ఉన్నాయి కదా, మహీంద్రా కమాండర్, ఈ జీప్స్లో తీసుకెళ్తారు. వీళ్ళు చెప్పడం అయితే 2,500 చెప్తున్నారు. చూడాలి ఇంకా. మేమైతే 1,500, 1,600 అంటున్నాము. రీసెంట్గానే యూట్యూబ్లో చూసాం, వేరే పర్సన్ పెట్టాడు పర్ జీపు 1,500, 1,600 ఎక్కువ అని. అసలు ఇది కూర్గులాగానే అనిపిస్తలేదు, కానీ ఓకే కూర్గు అనుకోవాలి, వచ్చినాం కాబట్టి. వేస్ట్ ఇక్కడికి వచ్చేదానికంటే అరకు వెళ్ళడం బెటర్. అట్లీస్ట్ 10 degrees అట్లా ఉంటుంది. ఇక్కడ 20కి తగ్గలేదు ఎక్కడ. కాఫీ బీన్స్ ఇవి బాగానే ఉన్నాయి ఇక్కడ. కొంచెం చూడండి, ఇక్కడ ఒకటి ఇట్లా డ్యామ్ ఉంటుంది, బ్రిడ్జ్. మనోళ్ళు రెడీ అవుతున్నారు, షూస్ ఇట్లాంటివి వేసుకుంటున్నారు. సన్ రైజ్ కూడా అయిపోయింది. 4x4 ఫుల్ ఎత్తేస్తుంది. చిన్నగా ఉంది ఇక్కడ దాకా. నార్మల్గా ఉండే రోడ్డు, కానీ ఇక్కడ నుంచి చాలా చిన్నగా ఉంది రోడ్డు. కాఫీ ప్లాంట్స్. మనకి ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఎక్కడ దాకా ఏందనేది కొంచెం ముందుకెళ్తే. ఇక్కడ వరకైతే నార్మల్ రోడ్డు వచ్చింది. నార్మల్ వెహికల్స్ కూడా, నార్మల్ కార్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఉంది అసలైన రోడ్డు. ఇక్కడ నుంచి దిస్ ఇస్ ద రోడ్. ఇక్కడ అన్ని జీప్స్ ఉన్నాయి. 50 రూపీస్ తీసుకున్నారు టికెట్, ఎంట్రీ టికెట్. మనకైతే 250 అని చెప్పారు. అక్కడ బొక్క మనకి. ఇక్కడ డేంజర్ ఉంది ఇక్కడ. నై పోలేదు. How much distance? 1 kilometer? 5 kilometer, 1 kilometer. From here? Totally. From here? 5 kilometers. Okay. ఇక్కడ నుంచి చాలా దారుణంగా ఉందిలే. కొంచెం అడ్వెంచర్ టైప్లోనే. తార్ అయితేనే ఏమన్నా దీంట్లో, తార్ కానీ బొలెరో, కమాండర్. ఫస్ట్ సెకండ్ దీనికి 4x4 కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు రెయినీలో వస్తే అప్పుడు 4x4 వేస్తారు. ఇలా వర్షం వచ్చినప్పుడు కూడా పోవచ్చు అంట. డౌన్ హైవే. ట్రెక్కింగ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఒకవేళ డబ్బులు ఎందుకు వేస్ట్ అనుకుంటే ట్రెక్కింగ్ చేసుకోండి. కాకపోతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, డబ్బులు సేవ్ అవుతాయి. ట్రెక్కింగ్ 1 hour పట్టినా కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ట్రెక్కింగ్ అనేది. ఇప్పుడు 4x4 ఆన్ చేశాడు. ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఉంది. ఇక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి, డైరెక్ట్ పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి. క్లైంబ్ చేయాలి కాబట్టి ఇప్పుడు 4x4 ఫస్ట్ గేర్, సెకండ్ గేర్. ఓకే. ఓ ఇది కొంచెం డేంజరే ఉంది. तार 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 जाएगा. कार कार 4x4 भी नहीं जाएगा. ओनली तार 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 तार. हाँ ఇంకా
అది సింపుల్గా వెళ్తుంది, ఇంత స్ట్రగుల్ కూడా అవుతుంది. ఇక్కడ చూడండి, అటొక బండ ఇటొక బండ, అటొక బండ ఇటొక బండ. ఇప్పుడు మళ్ళా 2 వీల్కి మార్చాడు. టూ వీల్ వేసుకున్నాడు. ఇక్కడ కూడా వచ్చినాయి బండలు మళ్ళీ, అస్సలు పోలేదు. కరెక్టే పాపం చెప్పింది కూడా, వీళ్ళు కరెక్టే చెప్పారు. ఇంత ప్రైస్ కొంచెం తగ్గిస్తే బాగుండు అనిపించింది. పర్ హెడ్ ఒక 200, 250, 300 తీసుకుంటే బాగుండేది. జై 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 జై. తక్కువ 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 తక్కువ. సన్ రైజ్ సన్సెట్ కి మంచిగా ఉంటుంది. ఇప్పుడు కిందికి వచ్చేటోళ్ళు అందరూ సన్ రైజ్ చూసుకొని వస్తున్నారు. వచ్చేసినాము. ఇక్కడ ఎగ్జిట్ పార్కింగ్ అనమాట. ఇక్కడ పెట్టేసి మళ్ళీ మనం పైకి కొంచెం నడుచుకుంటా వెళ్ళాలి. నడుచుకుంటా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రావాలి. ఇగో ఇక్కడ వీళ్ళ ఆల్మోస్ట్ ఇందా మీద కలుపుకొని మొత్తం 400 ఉంటాయంట యూనియన్లో జీప్స్. తాత బాగానే దగ్గరికి తీసుకోబోతున్నాడు, చూద్దాం. చాలా విండ్ ఉంది, క్రేజీ విండ్ ఉంది ఇక్కడ. అది ఇంకొకటి ఉంది, అది అది కంప్లీట్గా చివరకు అనమాట. ఇక్కడ అండ్ మరీ అరకు అంతా ఎక్స్పెక్ట్ చేయమాకండి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ కండిషన్ అంతేం లేదు కాబట్టి టెంపరేచర్ బాగా లేకపోయి ఉండొచ్చు. బట్ ఇన్ కేస్ మీరు మంచి టైం చూసుకొని వస్తే ఫాగ్ ఉంటుంది డెఫినెట్గా. మన వంజంగి, లంబసింగి వీటి దగ్గర ఉంటుంది కదా, అట్లా కూడా ఉంటుంది డెఫినెట్గా. కానీ ఇప్పుడైతే బాగాలేదు. కాకపోతే ఆఫ్ రోడ్ ఏదైతే ట్రాక్ ఉందో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 4x4 తారు ఉన్న వాళ్ళు అయితే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేయచ్చు. Excellent body language, yeah. What a performance, yeah. Brilliant variations, you know. This is the heights of emotion. గైస్ చూడండి, ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఒక ఆయన చూడండి, తమిళనాడు కార్ వేసుకొని వస్తున్నాడు, ఓన్ బండి. ఇది ఒకటే బండి నేను చూసింది ఈరోజు అయితే పైకి రావడం. క్రేజీ మ్యాన్, క్రేజీ. ఇది చాలా ధైర్యం ఉంది, ధైర్యవంతుడి అంకుల్. గుడ్ గుడ్. నెక్స్ట్ మేము కూడా ఏమంటామా, నెక్స్ట్ మనం కూడా అంతే తారేసుకొని పోవాలి. అంతే. వీళ్ళకి 2500 కదా, ఇంకో 2500 వేసుకుంటే బండి సెల్ఫ్ డ్రైవ్ తీసుకోవచ్చు ఉంటుంది. వచ్చేసి మన కార్ దగ్గరికి. ఇదే మనం వెళ్ళిన బండి, ఇది 2005 మోడల్ అంట. తాత ఇక్కడ ఉన్నాడు చూడు, డ్రైవర్ ఆయనే, కమాండర్. మనము డ్రైవ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్ రోడ్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది, కంప్లీట్ ఆఫ్ రోడ్ ఉంటుంది. అలా వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మళ్ళీ హోమ్ స్టేకి వచ్చేసినాము. హోమ్ స్టే చూపించలేదు కదా ప్రాపర్గా, ఇదనమాట. ఇది హోమ్ స్టే వచ్చేసరికి ఒక 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒక 15 to 20 మెంబర్స్ వస్తే ఇది ప్రాపర్గా సెట్ అవుతుంది. ఇదైతే 2 ఫ్యామిలీస్ ఉండొచ్చు, సపరేట్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది మాకు 2500 పర్ రూమ్ పడింది, 5000 2 రూమ్స్కి. ఇప్పుడే లగేజ్ ఇదంతా లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మైసూర్ వెళ్ళిపోతాం. మైసూరు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ అట్లా ఉంది. 100 కిలోమీటర్స్ అంటే ఒక 3 అవర్స్లో వెళ్ళిపోతాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నాము, అంటే బ్రంచ్ అనుకోండి, బ్రంచ్ అలాగా చేసుకున్నాము. సో మైసూర్ వెళ్ళే దారిలో లంచ్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైప్లో ఏమైనా తీసుకుంటాము. ఇప్పటి వరకు అయితే ఇంతే. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాము. కూర్గ్ ఏం లేదు ఇక్కడ, దీనికంటే అరకు పోయేది మేలు. అంటే ఎట్లాగో కుక్కీ వచ్చాం కాబట్టి కవర్ చేస్తున్నాం అంతే, కానీ సపరేట్గా కూర్గ్ కోసం అయితే మనం ఏం రాలేదు. అదొకటి.
సో టెంపరేచర్ కూడా ఒక 20 ఉంది. ఈ 20 అనేది మన అరకులో ఎప్పుడు 20 ఉంటుంది. సో అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఫాగ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తే ఇక్కడికి వేస్ట్. ఓకే, ఆ వ్యూ పాయింట్ ఒకటి ఓకే, పర్లేదు. ఆఫ్ రోడ్ ఇదంతా బాగానే ఉంటుంది ఫొటోస్ ఇవన్నీ దిగడానికి. నెక్స్ట్ ఎలిఫెంట్ పార్క్ ఒకటి ఉంది, అదొకటి చూసుకొని ఆన్ ద వే మైసూర్ అనమాట. లక్ష పాపాలు లంచ్కి వస్తావా? లంచ్లకు రా, ఓన్లీ డిన్నర్. లడ్డు తినిపిస్తావా? వంటి సోకులేజుకిస్తావా? నేనేం తింపాను? యాక్చువల్లీ వీఆర్ ప్లేయింగ్ అంతాక్షరి. వా అట్లా హింట్లు ఇవ్వద్దా నన్ను. వచ్చింది సినిమా ఇక చేసే షా అయితే చందమామ అని వాడేటోళ్ళం కాదా? చందమామ రావే చాబిల్లి రా. మరి నువ్వు వాడిగా, నువ్వు నెక్స్ట్ నువ్వే పాస్ అయింది. షకలక బేబీ నేనేనా అక్కనా? అక్క. సారీ అక్క. అబ్బా నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. మల్లెల వాన మల్లెల వాన నాలోనా. ఓకే పాడతా అందుకు. నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా. మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతుంది. మాది హోమ్ స్టే నుంచి స్టార్ట్ అయ్యి దుబేరా ఎలిఫెంట్ పార్క్కి అయితే వచ్చినాము. ఇదన్నమాట లైన్ చూడండి, ఎంత పెద్ద లైన్ ఉందో. ఓ అక్కడి వరకు ఉంది లైన్. యాక్చువల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సెంటర్లో వాటర్ ఉంటాయి, చిన్న చిన్న బోట్స్ అవి ఇవి ఉన్నాయి. ఒక 10 to 15 ఉన్నాయన్నమాట. పర్ హెడ్ 180 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో అలాగా ఒక 4-5 మెంబర్స్ని అలాగా ఎక్కించుకొని అటు చివరన వచ్చేసి ఎలిఫెంట్స్ ఉంటాయి. ఆ ఎలిఫెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించుకొని ఒక రౌండ్ కొట్టేసి ఇటు తీసుకొస్తారు. సో దానికోసమే ఇంత పెద్ద లైన్. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 9:30 to 11 ఒకటి, అండ్ ఈవినింగ్ 4:30 to 5:30 ఇంతవరకే ఉంటుందంట. రిమైనింగ్ టైమ్స్లో ఉండదు. మనకి ఇక్కడ మైసూర్ సిల్క్ శారీస్ దొరుకుతాయంట, చాలా ఫేమస్. GST లేదంట, ట్యాక్స్ ఏమి ఉండదంట, ఇక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు అంట. రండి చూద్దాం ఎలా ఉందో. ఇవన్నీ మైసూర్ సిల్క్ శారీస్. రేంజ్ వచ్చి 3000 ప్లస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. ప్రతి ఒక్కసారి చాలా లైట్ వెయిట్, చాలా బాగున్నాయి. ఇక్కడ సీన్ ఏమవుతుందంటే కోడళ్ళకి తీసుకోవాలి డ్రెస్సెస్, కోడళ్ళు లేరని అల్లెళ్ళకి పెట్టి డ్రెస్ ఫైనల్ చేస్తున్నాము. ఈడు చూడండి పొట్టాడు ఎట్లా చేస్తాడు, కట్టు పెడుతుంటే సిగ్గుపడుతుంటే, కట్టు పెడుతుంటే. అర్జున్ ఆగురా, సిగ్గుపడుతుండే ఆర్యన్ గాడు. ఏ ఆగు అర్జున్, నువ్వులే ఫస్ట్. ఒకటి చూడు ఎట్లా పోతున్నాడు. అర్జున్ గడు కూడా అంతే, నేను వేసుకోను, నేను ఉండను మరి. దొరికినరా ఆర్యన్, పట్టాల్సిందే ఇప్పుడు నువ్వు. వస్తుంది కదా, ఓకే కదా. ఇది ఫైనల్గా మైసూర్ ప్యాలెస్. 120 రూపీస్ ఈచ్ టికెట్. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. టుడే సాటర్డే, సాటర్డే కదా. ఇదంతా కాంపౌండ్ వాల్. थोड़ा सेल्फी तो लेना,